అంటే మీరు చెప్పారు 2004లో డెఫినెట్గా అన్ని పార్టీలతో కలిశారు. ఈవెన్ తెలంగాణ డిమాండ్ చేస్తున్నటువంటి టీఆర్ఎస్తో కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కలిసి మీరు అన్నట్లుగా దాదాపు 40 సీట్లు వేసి 24 సీట్లు గెలిచినట్టున్నారు వాళ్ళు. అయితే ఇది కాంగ్రెస్ పార్టీ తన వేలుతో తనకన్నే పొడుచుకున్నట్టయింది. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించాలే ఏకైక ఎజెండాగా ఉన్నటువంటి టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవటం మూలనే ఆ రాష్ట్రాన్ని విభజించాల్సిన అనివార్యత, అంటే మొదటి ఎస్ఆర్సీని గౌరవిస్తూనే 2 ఎస్ఆర్సీ వేస్తామన్నారు 2004 మేనిఫెస్టోలో, అది వేయలేదు. దాంతో ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు మరణించారో తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రుల మీద ప్రెషర్ పెరిగింది, తెలంగాణ ప్రాంతం నుంచి ప్రెషర్ జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ తన కన్నును తానే పొడుచుకున్నట్టయింది కదా. అంటే అది కాదండి, బలమైన లీడర్ ఆంధ్ర రాష్ట్రంలో లేకపోవటము, ఆయన మరణించటము మూలంగానే ఇది జరిగింది తప్ప రాజశేఖర రెడ్డి అనేవాడు కనుక, రాజశేఖర రెడ్డి గారు కనుక ఉంటే జరిగేది కాదు ఇది. ఎందుకంటే చూడండి, మీరు సెకండ్ ఎస్ఆర్సీ అన్నారు, లేదా యాక్చువల్గా రాజశేఖర గారు బతుకున్నప్పుడే కేంద్రం లాస్ట్ చివరి అసెంబ్లీలో తెలంగాణకు సంబంధించి ఒక ప్రకటన చేయాలి అంటే రోసీ గారు కమిటీ చేస్తున్నాము, స్టేక్ హోల్డర్స్ అందరితో మాట్లాడతాము అని చెప్పారు. ఈరోజు ఆ చర్యను ఆయన ఆ రోజు కూడా వ్యతిరేకించారు, బతికుండగానే వ్యతిరేకించారు. ఆయన ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని విడగొట్టాలి, విభజన చేయాలి అని ఎవరో నిర్ణయం తీసుకున్నారు. హైకమాండ్ కానీ, పక్కన ఉన్నటువంటి పార్టీల వాళ్ళు కానీ, టీఆర్ఎస్ కానీ ఎవరైనా సరే వాళ్ళు నిలువుదల చేసేవాడు, నిలువరించేవాడు. ఆ నాయకత్వం అలా ఉండేది. కాబట్టి ఆయన మరణానంతరం అనుకోని పరిస్థితులన్నీ కూడా తెర మీద రావడం మూలంగా ఇది జరిగింది. నేను మల్లాది విష్ణు, ఎక్స్ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్.